నేను మీ మధునండి. ఈరోజు నా ప్రయాణం తిరుపతికి. తిరుపతిలో నైట్ ఫుడ్‌కి వివాహ భోజనము హోటల్‌నైతే సెలెక్ట్ చేసుకున్నాను. హీరో సందీప్ కృష్ణ గారు ఇద్దరు మిత్రులతో కలిసి ఈ హోటల్‌నైతే స్టార్ట్ చేశారు. 3 తెలుగు రాష్ట్రాల రుచుల్ని అందించాలనే ఒక కాన్సెప్ట్‌తో ఈ హోటల్‌నైతే స్టార్ట్ చేయటం అయ్యింది. పాతకాలం పద్ధతిని కనిపించేటట్టు ఎంతైనా కూడా సినీ రంగానికి చెందినవాడు గదా! పాతకాలం 'మాయాబజార్' సినిమాలో ఎస్వి రంగారావు గారు నటించిన 'వివాహ భోజనంబు వింతైన వంటకంటూ ఓహోహో నాకే ముందు ఒయ్యారి అరిసెలుండు ఒయ్యారి బూరెలుండు' అన్నట్టుగా ఆ సాంగ్ అంటే నేటికి ఎంతోమందికి ఇష్టం కదా! నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. అయితే హోటల్ డిజైన్ అంతా ఎలా ఉందంటే, పాత కాలాన్ని తలపించేటట్టుగా ద్వారాలు, ఎంతైనా సినీ రంగానికి చెందినవాడు గాబట్టి. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్‌కొచ్చిన వాళ్ళు, కొంతమంది పేదలకు గూడా ఉచితంగా ఫుడ్ ఇస్తాడని ఒక చిన్న వినికిడి ఉంది. అయితే ఏ రోజుది ఆ రోజు మెను అయితే రాస్తూ ఉన్నారు. మెయిన్ ద్వారాలైతే పాతకాలం పద్ధతిలాగా ఒక దేవాలయానికి ఇచ్చినట్లు ఇచ్చున్నారు చూసారా? లిఫ్ట్ సౌకర్యం గూడా ఉంది. వచ్చిన వాళ్ళు బయటైనా, లోపలైనా సిట్టింగ్ సౌకర్యం గూడా ఉంది. ఎంతో అద్భుతంగా ఉండే ఈ దొరాలని మళ్ళీ చూడాలి అని నా మనసుకు అనిపించిందండోయ్! అందుకోసంగాను హోటల్ గూడా బ్రహ్మాండంగా ఉందండి. ఫుల్లు ఏసీతో ఉంది. ఎటు చూసినా గూడా చల్లదనానంతో పచ్చటి ఆకు మీద మనం అడిగిన పదార్థాలు అలా ప్రదక్షిణం అవుతూ ఉంటే మనసుకి ఏదో చెప్పుకోలేని ఆనందం. ఎందుకంటే 'మాయాబజార్‌లోని' ఆ సాంగ్ అంటే మనకి చాలా ఇష్టం గదా! అందుకోసంగా మనకి ట్రెడిషనల్ లుక్కు నేటి ఫాస్ట్ కాలంలో చాలా వరకు ట్రెడిషనల్ లుక్కుల హోటల్సు దర్శనమిస్తూ ఉన్నాయండి. ఇంకైతే పచ్చటి ఆకులతో మనకి సర్వ్ చేస్తున్నారు. ఆకులు గూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆకేంది బాగుండేది తింగరదానా అని మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఇంత పెద్ద హోటల్‌లో ప్లేటుల్లోనే సర్వ్ చేయొచ్చు. ఆకుతో ట్రెడిషనల్ లుక్ ఎంతైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు గాబట్టి ప్రతిసారి ఒత్తి ఎందుకు పలుకుతున్నానా తెలుసా మీకు? అంతటి హీరోను ఇంత హోటల్ బెట్టి దాన్ని ఒక సినీ రంగానికి అద్దం పట్టేటట్టుగా క్రియేట్ చేయటమే కదా! ఏమంటారు? అదనమాట లెక్క. ఆనియను, నిమ్మకాయ, పెరుగు, మసాలా అయితే వచ్చేసిందండి. ఇంకైతే మనం వన్ బై వన్ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము. బయటికెళ్ళినప్పుడు ఫ్యామిలీతో కంపల్సరీగా నేను ఏం ఫిక్స్ అవుతానంటే మనీని మనం ఎంత ఎత్తుకోపోయినా ఎంత ఖర్చు చేసుకొనొచ్చినాము. పిల్లలు హ్యాపీగా ఉండేది చూసుకోవాలి. ఎళ్ళిన తర్వాత విసుక్కోవటం అనేది ఉండకూడదు అని నేను ఎక్కువగా భావిస్తాను. హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్లు ట్రెడిషనల్ లుక్‌తో, పెయింటింగ్స్‌తో ఆనాటి పాతకాల పద్ధతిని ఉట్టిపడేటట్టుగా చేసినారు. సర్వ్ చేసే పిల్లలు గూడా ఓపికగా చిన్న పిల్లలైనా ఓపికగా సర్వ్ చేసినారు. ఫుల్ ఏసీ ఇచ్చినారు. లైటింగ్ గూడా మనకి లైట్ కలర్స్‌తో ఇచ్చినారు. మెనూ గూడా వచ్చింది. ముందుగా మేమైతే పన్నీర్ మంచూరి తీసుకున్నామండి. సర్వ్ చేస్తున్నాం. షేర్ గూడా చేసుకున్నాం. పన్నీర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంకోటేందంటే స్మూత్‌గా జారిపోతుందండి నోట్లో పెట్టుకుంటే. పన్నీర్‌కి మాత్రం నేను 10కి 10 ఇస్తానండి మార్కులు. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. మన వీడియోస్‌లో మీరు ఎప్పుడు చూసినా ఫస్ట్ మనం పన్నీరు, ఇంకా రోటీసు ట్రై చేయటమే చూసుంటారు గదా! నెక్స్టు మనము బ్యాంబో చికెన్ అయితే తెప్పించాము. యూట్యూబ్‌లో చూసినప్పుడు ఇది బ్యాంబో చికెన్ అని పర్టిక్యులర్‌గా ఒక 10, 20 సార్లు అడిగి మరీ తెప్పించుకున్నాను. అయితే ఇది బ్యాంబోలో చేయలే. చేసి బ్యాంబోలో వేసి మళ్ళీ హీట్ చేసి మనకి సర్వ్ చేసినారు. ఆ లుక్ కోసము బ్యాంబో చికెన్ తినాలంటే మనము అరకు వెళ్ళాల్సిందేనా? ఇంకెక్కడైనా దొరుకుతదా? నా చిన్న ప్రయాణంలో తిరుగుతూ మీకోసం మంచి మంచి వంటలు ఇంకోటేందంటే నా ప్రయాణంలో ట్రావెల్ ఛానల్ ఉంది గదా!
ఆ ట్రావెల్ ఛానల్‌లో పెద్ద పెద్ద ప్లేసెస్‌నే కాదు, చిన్న చిన్న ప్లేసెస్‌లో మనం చూడని వాటిల్లో గూడా అందంగా చూపియటానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఏ పని చేసినా ఆనెస్టీగా చేయాలి. ఆ పనిని మనము ఎంజాయ్ చేస్తూ చేసినామనుకోండి, మన వర్క్‌లో అది కనిపిచ్చేస్తది. చికెన్ గూడా చాలా బాగుందండి. ఫ్రై అయ్యి, బాగా కుక్ అయ్యి, ఆల్రెడీ దానికైతే పెరుగు, గ్రీన్ చట్నీ కాంబినేషన్‌లో ఇచ్చినారు. తినొచ్చు. అయితే బ్యాంబో చికెన్ అని మనం చెప్పలేము దీన్ని. ఇది నార్మల్‌గా చేసి మళ్ళీ దాంట్లో ఏసి హీట్ చేసి మనకిచ్చినారు. టేస్ట్ అయితే అమోఘం. దీనికి 10కి ఎన్నిద్దాము? 6 ఇస్తున్నాను. ఆ తర్వాత చిట్టి ముత్యాలు బిర్యానీ తెప్పించానండి. బిర్యానీ అయితే తెప్పించానండి. అప్పటికప్పటికి మేము డిసైడ్ అయ్యాం ఇది. మేము వేరే హోటల్ అనుకున్నా. ఎందుకంటే మన తిరుపతిలో గూడా బోలెడన్ని మా చిన్నోడు వెజిటేరియను. ఆయన కోసము మా పన్నీర్ ఫ్రైడ్ రైస్ తెప్పించాము. మేమైతే చిట్టి ముత్యాలు బిర్యానీ తెప్పించుకున్నాను. చిట్టి ముత్యాలు బిర్యానీ చెయ్యాలంటే ఆయనేనండి. ఎవరాయన? ఎవరాయన అనుకుంటున్నారా? జూనియర్ కుప్పన్న తర్వాతే చిట్టి ముత్యాలు బిర్యానీ జేయాలంటే ఇది కొంచెం హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఫుడ్ తింటా నువ్వు ఇలా చెప్పకూడదు. ఏమండోయ్! నేను ఈ ఛానల్‌లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎవరో చెప్పిన దాన్ని వినే గదా నేను హోటల్‌కి వెళ్ళింది. ఏమంటారు? మన సందీప్ కృష్ణ అయినా కూడా ఈ వీడియో చూసినప్పుడు కొంచెం మార్చుకుంటారు గదా! ఆ తర్వాత సంగటి నాటుకోడి పులుసు తెప్పించానండి. రాయలసీమ స్టైల్‌లోను. టేస్ట్ అయితే దీనికి మాత్రం 100కి 100 వేద్దామండి. రాయలసీమ కాంబినేషన్‌లో పల్లీల చట్నీ గూడా తెచ్చారండి. ఈ దానికి మాత్రం 100కి 100 ఏస్తున్నాను. టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంది. అలా కట్ చేసుకొని నాటుకోడి ముక్కనెత్తి నోట్లో పెట్టుకుంటే నా రాజా నోట్లో ఉండే ధూళంతా తీరిపోయింది స్పైసీకి. అంత బాగుందండి టేస్ట్ అయితేను. మీరు కంపల్సరీగా వెళ్ళినప్పుడు ట్రై చేయాలి అని 2 ముద్దలొచ్చినాయండి. నేను ట్రై చేద్దామని ఒక హాఫ్ ముద్ద నేను, ఒక హాఫ్ ముద్ద మా పెద్దోడు గూడా వేసుకొని, నాటుకోడి పులుసు పెట్టుకొని ఫస్ట్ టైమ్ అండి నేను రాయలసీమ స్టైల్‌లో నాటుకోడి పల్లీల చట్నీ సంగడి ట్రై చేయటం అదిరిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇన్ని తినిన తర్వాత నోరు మండుతాది గదా సుమి! ఏమంటారు? టేబుల్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ పెట్టిన పదార్థాలన్నీ మా వాళ్ళు తినేసారు. ఈ వెజిటేరియన్ పర్సన్ మాత్రము కాలు భాగం తిని రూ. 400 వేస్ట్ చేసినాడు. అది కొంచెం హర్టింగ్. ఎందుకంటే పెద్దగా తినడు వాడు ఫుడ్డు అందుకోసంలెండి. నాటుకోడి సంగటి అదిరిపోయిందండి. ఇంకా హోటల్‌లో అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మేము వెళ్ళేసరికి 10:30 నైటు. ఎంతో ఓపికతో ఈ పిల్లలు సర్వ్ చేయటం చాలా బాగా నచ్చింది. ప్రశాంతతగా ఫ్యామిలీతో మనం వెళ్ళినప్పుడు అన్నీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 రకాల వెరైటీ ఫుడ్డులు తిరుపతిలో పెట్టటం మీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది సందీప్ గారు. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంక మేము రోజ్ మిల్క్ తెప్పించి కడుపుని చల్లగా పెట్టేసేసి బిల్లు కట్టేసి ప్రశాంతంగా వచ్చేసాము. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుంటాది. మనం చిన్నగా మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాము. బరాబరా పోయి డిస్టర్బ్ అయ్యే కన్నా నిదానంగా మీతో నేను కలిసిపోదామని వీడియోస్ తీస్తున్నాను. బాయ్.